Hi, this is Durga Shriram, cricket analyst. India versus Australia, South Africa. థర్డ్ T20. మొత్తానికి గెలిచేసాం. ఏదో టెన్షన్ అయిపోయినా కూడా చివరికి లాస్ట్ మూమెంట్లో జన్సన్ అవడం వల్ల గెలిచాం. లేకపోతే కనుక ఏమయ్యేది అనేది కొద్దిగా టెన్షనే. సో 4 మ్యాచ్ల సిరీస్లో ఇప్పుడు మన వాళ్ళు 3 మ్యాచ్లు అయిన తర్వాత 2-1 అడ్వాంటేజ్తో ఉన్నారు ప్రస్తుతానికి. సో దీన్ని కంటిన్యూ చేస్తే కనుక సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇప్పుడు స్కోర్ కార్డ్ చూద్దాం. మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మన వాళ్ళ సరే ముందు స్కోర్ కార్డ్ చూద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ టాస్ ఓడిపోయాడు మన కెప్టెన్ సూర్యకుమార్. టాస్ ఓడిపోయినాక వాళ్ళు బౌలింగ్ తీసుకొని మనకి బ్యాటింగ్ ఇచ్చారు. కారణం ఏంటంటే సెంచురియన్ పిచ్ మామూలుగానే ఫాస్ట్ బౌలర్లకి అనుకూలిస్తుంది, బౌన్స్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ అట్లాంటి టైంలో జనరల్గా ఎవరు చేసినా కూడా అదే పని చేస్తారు, వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో పిచ్చి నలక్క ముందే ఫేస్ బౌలర్లకు అనుకూలిస్తుంది, బౌన్స్ అవుతుంది కాబట్టి వికెట్లు తీసే అవకాశం ఉంటుంది కాబట్టి బౌలింగే తీసుకుంటారు. వాళ్ళు సేమ్ అదే, వాళ్ళు గెలవంగానే బౌలింగ్ తీసుకున్నారు మరక్రమ్. అయితే సూర్యకుమార్ని ఓడిపోయిన తర్వాత, టాస్ ఓడిపోయిన తర్వాత అక్కడ యాంకర్ నువ్వు ఏంటి పరిస్థితి, టాస్ ఓడిపోయావు కదా అంటే నో ఇష్యూస్ అన్నాడు. మేము టాస్ గెలిచినా కూడా నేను బ్యాటింగ్ తీసుకునేవాడిని చెప్పాడు. అంటే మేము బ్యాటింగ్ తీసుకుని మేము ఎంత ఆడగలం అంత ఆడి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి అలా చేద్దాం అనుకున్నాం అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఎందుకు మరి ఆ స్ట్రాటజీ ఏంటో మరి, అంటే ఏమన్నా ఎదుటి వాళ్ళు టార్గెట్ ఇస్తే చేజింగ్ చేయలేని మానసిక దౌర్బల్యం ఉందా ఏంటి ఇండియాకి? ఎందుకంటే 2వ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఏమన్నా కొద్దిగా షేక్ అయ్యారా ఏంటనేది తెలీదు. అలా ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఇదే తప్పుని రోహిత్ శర్మ చేసి మనకి అక్కడ ఫస్ట్ టెస్ట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేసినాయి న్యూజిలాండ్తో. ఫాస్ట్ పిచ్చి, పైగా వాతావరణం అనుకూలంగా లేదు, వాన పడింది. అలాంటి పిచ్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఫేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండే పిచ్ మీద బ్యాటింగ్ తీసుకుని మొత్తం అందరూ అవుట్ అయిపోయారు, 46కి అవుట్ అయిపోయారు. మరి అలాంటి డెసిషన్ని మళ్ళీ నేను తీసుకుందాం అనుకున్నాను అని చెప్పి సూర్యకుమార్ చెప్తున్నాడంటే మళ్ళీ వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మరి కొంచెం ఆలోచించాలి. ఇదేంటనేది వీళ్ళ ఖచ్చితంగా బీసీఐ కూడా ఆలోచించాలి. వీళ్ళని ఎవరు చెప్తున్నారు ఇలాగా ఏంటి, ఇలా స్ట్రాటజీ కరెక్ట్గా ఉందా లేదా అనేది బీసీఐ ఒకసారి ఆలోచించాలి. సరే, ఎనీవే ఈరోజు మన వాళ్ళు బాగా ఆడారు. 2,200 అంటే బాగా ఆడారు. ప్లస్ ఏంటంటే మనం కొట్టాల్సిన దానికన్నా దాదాపు 30-40 పరుగులు తక్కువ కొట్టాం. యాక్చువల్గా ఇంకో 30-40 పరుగులు కొట్టచ్చు. అది ఎక్కడ జరిగింది అనేది మళ్ళీ చెప్తాను. సో మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, 6 వికెట్లకి 219 పరుగులు చేశారు. వాటిని చేస్తూ సౌత్ ఆఫ్రికా 208 పరుగులకి 7 వికెట్లకి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. సరే, స్కోర్ కార్డ్ ఒకసారి చూద్దాం. కేవలం 11 పరుగులు లాస్ట్ 2 ఓవర్లో 11 పరుగుల తేడాతో గెలిచాం మనం. సో ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ సంజు శాంసన్ డక్అవుట్, కేవలం 2 బంతులు ఆడాడు. 2 బంతులు ఆడి డక్అవుట్ అయ్యాడు. అది యాక్చువల్గా ఈ బాల్ అవుట్ అయిన బాల్ మామూలుగా సెంచురీ అనేది ఎలా ఉంటుందంటే బంతి ఫాస్ట్ వస్తుంది, బౌన్స్ వస్తుంది. కానీ సంజు ఆడిన ఈ బాల్ సరే రాంగ్ లైన్ ఆడాడు, బౌల్డ్ అయ్యాడు. అది పక్కన పెడితే యాక్చువల్గా ఆ పిచ్ మీద రావాల్సిన దానికన్నా కొంత లో వచ్చింది. అంటే వికెట్ల స్థాయిలో వికెట్ల మీదకి బంతి వచ్చింది. మామూలుగా అయితే వికెట్ల మీదకి వచ్చే అవకాశం లేదు. వెల్లెఫ్ట్ చేసినా కూడా వికెట్ల మీద ఉన్న దాన్ని కూడా వెల్లెఫ్ట్ చేస్తే కూడా వికెట్ల పైనుంచి వెళ్ళిపోయేంత బౌన్స్ ఉంటుంది మామూలుగా సెంచురియన్లో. కానీ వికెట్లకి తగిలింది. అంటే ఆ ఒక్క బాల్ కొంచెం లో అయ్యింది, మరీ లో అని కాదు. ఎందుకంటే వికెట్ల మీద కూడా చాలా పైన తగిలింది, మరీ లో ఏమవ్వలేదు. కానీ ఇతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బాగా ఎక్కువ బౌన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల
బౌల్డ్ అయ్యాడు, ఒకటి రాంగ్ లైన్ ఆడాడు. సో వరుసగా రెండు సెంచరీల తర్వాత ఇప్పుడు అంటే ముందు సిరీస్లో ఒక సెంచరీ, ఇప్పుడు ఒక సెంచరీ తర్వాత ఇప్పుడు వరుసగా 2 డక్అవుట్లు. మొన్న మ్యాచ్లో డక్అవుట్, ఈ మ్యాచ్లో డక్అవుట్. ఈ మ్యాచ్లో 2 బాల్స్ ఆడాడు. ఒక బాల్ కూడా సరిగా ఆడలేకపోయాడు, రెండో బాల్ బౌల్డ్ అయిపోయాడు. తర్వాత అభిషేక్ శర్మ ఈరోజు బాగా ఆడాడు. 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు. తన ఒరిజినల్ బ్యాటింగ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ బ్యాటింగ్ స్టైల్లోనే ఆడాడు. అతను కెరీర్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా తన ఏదైతే అనుకున్నాడో అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ముందు 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు, అయినా కూడా సేమ్ అదే స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ తప్ప ఎక్కడా ఏం మారల. అవుట్ అయిపోతామేమో తన భయం లేకుండానే ఆడాడు. కానీ దీనివల్ల ఇది 2 వైపులా పదునున్న కత్తి. యాక్చువల్గా ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే అసలు నెక్స్ట్ మ్యాచ్ కూడా ఈ మ్యాచ్ కూడా తక్కువ స్కోర్కి, నెక్స్ట్ మ్యాచ్ తక్కువ స్కోర్కి అయితే అసలు అతని కెరీరే క్వశ్చన్ మార్క్ అవుతుంది. అయినా కూడా ఏం భయపడకుండా ఆడాడు. సరే ఇవాళ బాగా ఆడాడు, ఇవాళ అవుట్ అవ్వకుండా ఆడాడు కాబట్టి 50 పరుగులు చేసి, సరే 50 పరుగుల తర్వాత అవుట్ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. అప్పటికే తను చేయగలిగిందంతా చేసేసాడు. మంచి స్ట్రైక్ రేట్ వచ్చింది అప్పటికి. అప్పుడు అభిషేక్ శర్మ అయ్యే టైంకి చూస్తే కనీసం 250 పైన స్కోర్ చేస్తారన్న సిచ్యువేషన్ ఉంది. కానీ అక్కడి నుంచి ఇక్కడ ఎప్పుడైతే రెండో బాల్కే సంజు శాంసన్ అవుట్ అయిపోయాడో అక్కడ సూర్యకుమార్ యాదవ్ తెలివైన పని చేశాడు. మామూలుగా 1 డౌన్లో సూర్యకుమార్ యాదవ్ వస్తాడు, కానీ సూర్యకుమార్ యాదవ్ రాకుండా తిలక్ వర్మను పంపించాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఓపెనింగ్ చేసినట్టే లెక్క. రెండో బాలే అవుట్ అయిపోయాడు, మూడో బాల్కి వెళ్ళాల్సి వచ్చింది బ్యాటింగ్. సో అక్కడ తిలక్ వర్మను పంపించడంతో అక్కడ అతి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని తిలక్ వర్మ 2 చేతుల అందిపుచ్చుకున్నాడు. మొన్న 2 మ్యాచ్లు అవుట్ అయినప్పుడు కూడా ఆట బాగానే ఆడాడు, కానీ కొంత ఎక్కువ పెద్ద స్కోర్ చేయకుండా అవుట్ అయిపోయాడు. కానీ ఈ రోజు మాత్రం తిలక్ వర్మ ఏకంగా సెంచరీనే చేశాడు, మేడెన్ సెంచరీ. 107 పరుగులు, 56 బంతుల్లో 107 పరుగులు. అంటే 56 బంతుల్లో 107 పరుగులు చేశాడు. కానీ ఇక్కడ ఒక చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడో ఆ తర్వాత కొంచెం స్లో అయింది. తిలక్ వర్మ బ్యాటింగ్ కూడా కొంచెం స్లో అయింది. ఇక్కడ ఒక 10 పరుగుల దాకా మనకి మిస్ అయినాయి. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 1 పరుగు చేశాడు. 4 బాల్స్ ఆడి 1 పరుగు చేసి అవుట్ అయిపోయాడు. సో తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా వచ్చి 16 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇక్కడ దెబ్బతింది బాగా. 16 బంతుల్లో ఫస్ట్ రావడం బ్యాట్ ఊపాడు, అది తగలలేదు. మరి సెంటిమెంట్ ఫీల్ అయ్యాడా ఏంటి తెలియదు. ఇవాళ మన డే కాదనుకున్నాడు ఏంటి తెలియదు. అక్కడి నుంచి అసలు కొట్టడం మానేసి సింగిల్స్ అలా 2లు ఇలాగే వెళ్ళిపోయింది. బాల్స్ వేస్ట్ అయినాయి. అది 16 బంతుల్లో 18 పరుగులు. T20లో 16 బంతుల్లో 18 పరుగులు అంటే అసలు వెరీ వెరీ నార్మల్ ఇన్నింగ్స్ అని అర్థం. సో ఇక్కడ ఒక 20 పరుగులు మిస్ అయిపోయింది. ఈ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ రావడం, సూర్యకుమార్ యాదవ్ అయిపోవడం, హార్దిక్ పాండ్యా రావడం, హార్దిక్ పాండ్యా స్లోగా ఆడడంతో తిలక్ వర్మది కూడా కొంచెం స్లో అయిపోయింది ఆట. సో ఇక్కడ ఒక 20-30 పరుగులు దెబ్బ తినేసాం మనం. ఎనీవే హార్దిక్ పాండ్యా ఆడాడు. తర్వాత రింకు సింగ్ అయితే వరస్ట్ ఇన్నింగ్స్ అంటే నాకు తెలిసి ఈ మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్సే వరస్ట్ ఇన్నింగ్స్. ఎందుకంటే అసలు కొడుతున్నాడు ఒక్క బాల్ తగలట్లా. బాల్ ఎటో పోతుంది, బ్యాట్ ఎటో ఊపుతున్నాడు. అన్ని బాల్స్ 6 కొట్టేద్దాం ట్రై చేస్తున్నాడు. అసలు బ్యాట్కి బాల్కి కనెక్షనే లేదు. సగం బాల్స్ బ్యాట్కే తగలట్లేదు, సగం బాల్స్ బ్యాట్ తగిలినా ఎటు కొడితే ఇంకో వైపు పోతున్నాయి, లేదంటే ప్యాడ్లకి తగులుతున్నాయి. అసలు మైండ్కి ఐకి కాంటాక్ట్ ఉందా లేదా అన్న పరిస్థితులు, మనం బ్యాటింగ్ చేసే చేతులకి వీటన్నిటికీ ఎక్కడ కూడా కనెక్షన్ కుదరట్లా. ఇది ఎప్పుడు వస్తుందంటే దాదాపు 40 ఏళ్ళు దాటితే వస్తుంది. అంటే మైండ్ ఒకటి ఆలోచిస్తుంది, ఐ ఒకటి చూస్తుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు బాడీనేమో అంత స్పీడ్గా, మైండ్ అనుకున్నంత స్పీడ్గా బాడీ కదులుతుందని అనుకుని మనం ఆడతాం, కానీ బాడీ అంత కదలదు. సో అలాంటి పరిస్థితి ఇవాళ రింకు సింగ్కి ఏం మాత్రం అసలు బ్యాట్కి బాల్కి కనెక్షనే లేదు. వరస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు ఎప్పుడైపోతాడు బాబు, అయిపోగానే రింకు సింగ్ అవ్వంగానే అమ్మయ్య అనిపించింది, అయిపోయాడు బాబు మంచిదైన. అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. 13 బాల్స్లో 8 పరుగులు,
రింకు సింగ్. అంటే 13 బాల్స్ 8 పరుగులు చూడండి. ఆ 8 పరుగులు కూడా జస్ట్ ఏదో బ్యాట్కి ఎటువైపు కొడితే ఇంకో వైపు వచ్చిన రన్స్ అనమాట అవన్నీ. తర్వాత ఇంకొక సింగ్ వచ్చాడు. ఇతను 6 బంతుల్లో 15 పరుగులు చేశాడు. తర్వాత హర్షద్ పటేల్ 1 బాల్ 1, ఒక బాల్ ఆడాడు, 1 రన్ తీశాడు, నాట్అవుట్గా ఉన్నాడు. సో మొత్తం వికెట్లు జన్సన్కి 1 వికెట్ వచ్చింది, కొడ్జీకి 1 వికెట్ కూడా రాలేదు, సింపాలాకి 1 వికెట్ కూడా రాలేదు, సిమ్లైన్కి 2 వికెట్లు వచ్చినాయి, మరక్రమ్కి వికెట్లు ఏం రాలేదు, మహారాజ్కి 2 వికెట్లు. కొద్దిగా కంట్రోల్ చేశాడంటే కొద్దిగా మహారాజ్ కంట్రోల్ చేసినట్టు కనబడుతుంది. జన్సన్ మాత్రం బ్రహ్మాండంగా వేశాడు. ఈ జన్సన్ విషయం అసలు చూస్తే ఎంత మంచి బౌలింగ్ వేసాడంటే యార్కర్ల మీద యార్కర్లు వేసాడు. కానీ బాల్ మంచి స్వింగ్ చేశాడు, మంచి యార్కర్లు వేసాడు, అసలు చాలా టఫ్ లైన్లో బౌలింగ్ చేశాడు. ఇదే జన్సన్ని ఎస్ఆర్హెచ్లో పెట్టుకుంటే అసలు యార్కరే వేయకుండా లాస్ట్ సీజన్ అంతా కూడా ఒక్క యార్కర్ కూడా వేయలే. ఇలాంటి వాళ్ళని అసలు మనం ఐపీఎల్లో తీసుకోవడం అవసరమా? ఎందుకంటే వాళ్ళ దేశానికి ఆడినప్పుడు ఒకలాగా ఆడుతున్నారు, ఇక్కడ ఐపీఎల్కి వచ్చినప్పుడు ఒకలాగా బౌలింగ్ వేస్తున్నాడు. బాలు వేసాడు, పోనీ మన పిచ్చుల ప్రాబ్లం వల్ల స్వింగ్ అవ్వలేదా లేదా ఇంకో ఆల్రెడీ స్వింగ్ అయ్యే పిచ్చులే మనకు వచ్చినాయి, ఆల్రెడీ వచ్చేసినాయి, కానీ స్వింగ్ అవ్వలేదా సరే ఏదో ప్రాబ్లం వచ్చి ఒక్క యార్కర్ అంటే ఒక్క యార్కర్ లాస్ట్ ఐపీఎల్లో ఒక్క యార్కర్ కూడా ఇలా. అలాంటిది నిన్న మ్యాచ్లో దాదాపు 10-15 యార్కర్లు వేసాడు. మరి ఏంటి తేడా? ఇలాంటి వాళ్ళ విషయంలో సరే వాళ్ళ దేశానికి అతను ఆడాడు, నిన్న బ్రహ్మాండంగా బౌలింగ్ వేసాడు, బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు, అదంతా ఓకే. కానీ ఐపీఎల్కి వచ్చేసరికి వీళ్ళందరూ ఎలా ఆడుతున్నారు అనేది ఒకసారి కొంతమంది ప్లేయర్లు వాళ్ళ దేశానికి ఆడేటప్పుడు ఒకలాగా, ఇక్కడ ఐపీఎల్కి వచ్చేటప్పుడు ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో ఒక హాలిడేకి వచ్చినట్లాగా వచ్చి వెళ్ళిపోతున్నారు. సో జన్సన్ విషయంలో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ 1-2 సార్లు ఆలోచించుకోవాలి. సో వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి రికెల్టన్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు, ఓకే పర్వాలేదు ఆడాడు. కొంచెం హెన్రిక్ మాత్రం 13 బంతుల్లో 21 పరుగులు చేసి చిన్న టెన్షన్ పెట్టాడు. కానీ వరుణ్ చక్రవర్తికి అవుట్ అయిపోయాడు. స్టంపింగ్ సంజు శాంసన్ ముందుకు వచ్చి ఆడాడు, సంజు శాంసన్ స్టంపింగ్ చేశాడు. ఫస్ట్ రికెల్టన్ ఏమో హర్షదీప్ సింగ్కి అవుట్ అయ్యాడు. తర్వాత మరక్రమ్ రమణ్దీప్ సింగ్ క్యాచ్ పెట్టాడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో. మరక్రమ్ 18 బాల్స్లో 29. మరక్రమ్ చేతిలో చేసుకున్నది, ఎందుకంటే అప్పటిదాకా బాగా ఆడుతున్నాడు. అదే ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. 2 సిక్స్లు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ 3వ సిక్స్కి వెళ్దామని చెప్పి అంతకుముందేమో స్లాట్లో పడిన వాటిని 2 సిక్స్లు కొట్టాడు. దాని తర్వాత షార్ట్ పిచ్ బాల్ని కూడా 6 కొడదామని ప్రయత్నించి టైమింగ్ అసలు ఏమాత్రం సంబంధం లేకుండా టైమింగ్ మిస్ అయిపోయింది. అనవసరంగా బ్యాట్ ఊపేసి అంత అవసరం లేదు, ఆ స్టేజ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది సౌత్ ఆఫ్రికా. అలాంటి టైంలో మరక్రమ్ అవుట్ అవడంతో బాగా దెబ్బతగిలింది. సరే ఎనీవే, ఇప్పుడు ఇందాక రమణ్దీప్ సింగ్ గురించి ఇందాక మనం చెప్పడం మర్చిపోయాం. రమణ్దీప్ సింగ్ ఇందాక మనం చూసాం కదా, 6 బంతుల్లో 15 బాల్స్, ప్రామిసింగ్ క్రికెటర్ లాగా ఉన్నాడు రమణ్దీప్ సింగ్. నిన్న బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే మాత్రం మంచి ప్రామిసింగ్, ఎందుకంటే ఫస్ట్ బాల్ రావడమే డెబ్యూ మ్యాచ్లో ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. అంటే ఏమాత్రం భయం లేకుండా ఆడుతున్నాడు అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది. దాని తర్వాత 4లు కొట్టాడు. చాలా క్లియర్ మెసేజ్ని ఇండియన్ టీంకి పంపించాడు, నేను బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయగలను అన్న మెసేజ్ని రమణ్దీప్ సింగ్ పంపించాడు. సో రమణ్దీప్ సింగ్ మంచి ప్రామిసింగ్ క్రికెటర్ అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో కనిపిస్తోంది. ఎవరన్నా ఇబ్బందిగా ఉంది, ఎవరన్నా ఫిట్గా లేరు అన్న టైంలో ఏం పర్లేదు రమణ్దీప్ సింగ్ ఉన్నాడు అనేలాగా బ్యాటింగ్ చేశాడు నిన్న. సో అది కొంచెం అడ్వాంటేజ్. ఇలాంటి యంగ్స్టర్స్ని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సరే మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తే వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే స్టబ్స్ వచ్చాడు. స్టబ్స్ 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. స్టబ్స్ కూడా కొంచెం కంగారు పెట్టాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా బౌలర్లను కంగారు పెట్టాడు. కొట్టింది 12 బంతుల్లో 12 అయినా కూడా బౌలర్లని ఒక చోట బౌలింగ్ చేయనివ్వకుండా
ఒకే లెంగ్త్లో బౌలింగ్ చేయనివ్వకుండా అటు కదులుతూ ఇటు కదులుతూ ఇటు కదులుతూ అటు కదులుతూ రివర్స్ స్వీపులు కొడుతూ స్విచ్ షాట్లు కొడుతూ రకరకాలుగా చేస్తూ బౌలర్లు కొంచెం కంగారు పెట్టాడు, కానీ 12 పరుగులకి అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు విషయం అంతా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కల్సన్ 22 బంతుల్లో 41 పరుగులు. కల్సన్ మాత్రం విధ్వంసం చేసాడు. అందరూ వరుణ్ చక్రవర్తిని ఆడడానికి కొద్దిగా తడపడాయిస్తున్న టైంలో వరుణ్ చక్రవర్తిని లేపి 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 కొట్టాడు 6లు. ఆ ఒకే ఓవర్లో అసలు దాదాపు 23 పరుగులు కొట్టాడు ఒక ఓవర్లో, అది కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే. సో కల్సన్ చాలా కంగారు పెట్టాడు, మనని కంగారు పెట్టి సరే 41 పరుగులకి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ క్యాచ్ పట్టాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్లో. దాని తర్వాత మిల్లర్ కూడా పర్వాలేదు అనిపించాడు, పర్వాలేదు అంతే. మిల్లర్ కూడా గెలిపించే వీళ్ళు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కల్సన్ స్టబ్స్, కల్సన్ మిల్లరు, తర్వాత కల్సన్ జన్సన్, ఈ కాంబినేషన్లు చాలా కంగారు పెట్టినాయి. కాకపోతే అంటే రెగ్యులర్ ఇంటర్వల్స్లో మనకి వికెట్లు రాబట్టి సేవ్ అయ్యాం, కానీ అసలు కల్సన్ జన్సన్ ఆడుతున్నప్పుడు అయితే అసలు మనకి మ్యాచ్ పోయిందనే అనిపించింది. సో మిల్లర్ 18 బంతుల్లో 18 పరుగులకు అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అక్షర్ పటేల్ పడితే అవుట్ అయ్యాడు. ఇది క్యాచ్ గురించి చెప్పుకోవాలి. ఈ క్యాచ్ అసలు మామూలు క్యాచ్ కాదు, అది సిక్సరే. కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టైమింగ్లో జంప్ చేసి అక్షర్ పటేల్ హైట్కి ఇంకా పైకి చేతులు పెట్టి పైన ఎక్కడో జంప్ చేసి మరి, అంటే తన ఎంత హైట్ ఉన్నాడో అంతకి సగం హైట్ జంప్ చేశాడు, ఇంకా పైన చెయ్యి ఇంత పైకి లేపాడు. అక్కడ ఆల్మోస్ట్ సిక్సరే. ఇంకా అది లక్కీగా ఆ టైమింగ్తో కరెక్ట్గా చేతిలో చిక్కింది. అది అద్భుతమైన క్యాచ్. అది ఆ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ మనం కొంచెం సేవ్ అయ్యాం, ఎందుకంటే అక్కడ మిల్లర్ ఉంటుంటే కనుక మళ్ళీ కొంచెం టెన్షన్ అయ్యేది. తర్వాత జన్సన్ చెప్పుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టే బౌలింగ్ చాలా బాగా 10-15 యార్కర్ దాకా వేసాడని చెప్పాను కదా, అట్లానే బ్యాటింగ్ వచ్చేసరికి 17 బాల్స్లో 54 కొట్టాడు. ఎంత విధ్వంసం చేశాడు చూడండి, ఇది అసలు మామూలుగా కొట్టలేదు. ఈ జన్సన్ ఉన్నంత లాస్ట్ ఓవర్ దాకా కూడా ఉన్నాడు. లాస్ట్ ఓవర్లో కూడా ఇంకా కొట్టేస్తాడు గ్యారంటీగా అనుకున్న పరిస్థితిలో జస్ట్ మన లక్ కొద్దీ ఎల్బిడబ్ల్యూ హర్షదీప్ సింగ్కి ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. అక్కడ మ్యాచ్ ఇంకా అయిపోయింది, మ్యాచ్ అనేది వచ్చింది. సో కోహ్లీ 3 బంతుల్లో 2 పరుగులు. కోహ్లీ గురించి మనం పెద్ద చెప్పుకోక్కర్లేదు. తర్వాత సిమ్లైన్ వచ్చాడు, 2 బాల్స్లో 5 రన్స్ కొట్టాడు, కానీ పెద్ద ఉపయోగం అప్పటికే అయిపోయింది మ్యాచ్, ఇంకా ఛాన్స్ లేదు. ఒక 4 కొట్టాడు కానీ దానివల్ల ఏం ఉపయోగం కలగదు. సో ఆ విధంగా మొత్తానికి నన్ను వాళ్ళు 208 పరుగులకే 7 వికెట్లకి 20 ఓవర్లకి కొట్టగలిగారు. లాస్ట్ దాకా కూడా మాత్రం టెన్షన్ పెట్టారు. మనకి రెగ్యులర్ ఇంటర్వల్స్లో రావడం వల్ల ఒకటి కల్సన్ వికెట్ పడడం ఒక టర్నింగ్ పాయింట్ అయితే, అక్షర్ పటేల్ క్యాచ్ పడడం రెండో టర్నింగ్ పాయింట్. ఇక జన్సన్ అవుట్ అవ్వడం అనేది అక్కడితో మ్యాచ్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో ఓవరాల్గా మనం చూడవలసింది ఏంటంటే, పెద్దగా మనం ఓకే ఇవాళ బ్యాటింగ్ అంతా కూడా ఓకే, కానీ వచ్చిన ఏదైతే పేస్ మనకు ఒక స్ట్రైక్ రేట్ అనేది ఒక వచ్చింది, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంటే ఓపెనర్ అయిపోయినా కూడా అక్కడి నుంచి అభిషేక్ శర్మను తర్వాత తిలక్ వర్మ కలిసి ఒక స్టేజ్కి తీసుకొచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆ స్కోర్ రన్ రేట్ అనేది తగ్గిపోవడం ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరమైంది. లేదంటే అసలు ఇంత రాదు పరిస్థితి. అక్కడ కూడా అదే రన్ రేట్ని కంటిన్యూ చేసి ఉంటే 250 పరుగులు చేయవలసిన మ్యాచ్. ఎందుకంటే అక్కడ ఆ సెంచురియన్ పిచ్ అలాంటిది, గ్రౌండ్ అలాంటిది, చాలా చిన్న చిన్న బౌండరీలు ఉన్నాయి. ఇటు మిడ్ వికెట్ బౌండరీ కానీ ఇటు ఆఫ్ సైడ్ కానీ రెండు కూడా చిన్న బౌండరీస్, బ్యాక్ సైడ్ చిన్న బౌండరీస్. ఓన్లీ లాంగ్ ఆన్ బౌండరీ, లాంగ్ ఆఫ్ బౌండరీనే ఒకటి 80 మీటర్లు ఉంది, ఒకటేమో 77 మీటర్లు అంత ఉంది. సో ఆ రెండు తప్ప మిగతావన్నీ కూడా షార్ట్ బౌండరీస్. అది కాకుండా పిచ్చి ఫాస్ట్ పిచ్చి, బౌన్సీ పిచ్ అంటే అసలు పండగ చేసుకోవచ్చు. బ్యాట్స్మెన్ ఎవరైనా సరే పండగ చేసుకోవచ్చు, అసలు బౌల్డ్ అవుతామన్న టెన్షన్ లేకుండా ఆడచ్చు. ఒక్క దురదృష్టం ఏంటంటే సంజు జాన్సన్కి ఆ ఒక్క బాల్ అలా వచ్చింది తప్ప ఆల్మోస్ట్ ఇంకా వికెట్ల మీదకి బౌల్డ్ అవుతామన్న పరిస్థితుల్లో ఉండవు జనరల్గా బాల్స్. సో అలాంటి పిచ్ మీద 300కి కూడా కొట్టిన మ్యాచ్లు ఉన్నాయి అక్కడ. అలాంటి పిచ్ మీద 250 కొట్టాల్సిన చోట 200కి 218కి మనం కన్ఫైన్ అయిపోయామంటే అక్కడ మనం ఒక మధ్య స్టేజ్లో హార్దిక్ పాండ్యా ఆడిన దగ్గర, సూర్యకుమార్ హార్దిక్ పాండ్యా ఆడిన దగ్గర
బాగా స్లో అయిపోయింది. అంటే సూర్యకుమార్ ఎక్కువసేపు ఆడలేదు, కానీ ఆడినంతసేపు కూడా 2-3 డిఫెన్సివ్ బాల్స్ ఆడాడు. సో దానివల్ల ఏమైందంటే 219కే మనం కన్ఫైన్ అయిపోవాల్సి వచ్చింది. దాదాపుగా 30 పరుగులు మనం మిస్ అయ్యాం మధ్యలో. సో ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటే కనుక టెన్షన్ పడకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది ఈరోజు చూద్దాం. ఈ ఆల్రెడీ లీడ్లోకి వచ్చాం కాబట్టి సిరీస్ ఓడిపోతామన్న బెంగ అయితే లేదు ఖచ్చితంగా. సో సిరీస్ డ్రా అవుతుందా లేదా సిరీస్ మనమే గెలుస్తాం అనేది నెక్స్ట్ మ్యాచ్లో తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్ ది సేమ్ టైం కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మన 2 ఛానల్స్, వేదాంత ఛానల్, దీంట్లో క్రికెట్కి సంబంధించి, పాలిటిక్స్కి సంబంధించి, సినిమాలకు సంబంధించి అన్ని రకాల వీడియోలు వస్తుంటాయి. క్రికెట్కి సంబంధించి సపరేట్గా క్రికెట్ వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే వస్తుంటాయి. సో క్రికెట్ వేదాంత ఛానల్ని, వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.